నమస్తే, నేను మీ అశ్విని కుమార్. తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు ఎవరు అనేది మరొక 24 గంటల్లో ఆ సస్పెన్స్కి తెరపడనుంది. చాలామంది ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ చూస్తోంది, అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీలో ఎవరు అధ్యక్ష పదవిలో ఉంటారు, ఫ్యూచర్లో వాళ్ళకి ఎటువైపు నుంచి బీజేపీ పార్టీలో ఎవరిని ఎదుర్కొనాలి అనేది కాంగ్రెస్ పార్టీ కూడా ఎదురు చూస్తోంది, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ ఎదురు చూస్తోంది. వీళ్ళకన్నా ముఖ్యంగా తెలంగాణ బీజేపీ క్యాడరు వీళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎవరైతే పార్టీని ముందుకు తీసుకెళ్ళగలరు, ఎవరి పేరుని అనౌన్స్ చేస్తారు అనేది కూడా. సోమవారం నాడు నామినేషన్ వేయబోతున్నారు. సోమవారం నాడు ఒకటే నామినేషన్ అనుకుంటున్నారు. యునానిమస్ ఉండొచ్చు అన్నది, విత్డ్రాల్స్ అట్లాంటిది ఏది ఉండకపోవచ్చు అన్నది బీజేపీ వర్గాల్లో వినబడుతున్న మాట. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజామాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఎక్కడ ఆయన మనసులో మాట ఎవరితో కూడా చర్చించలేదు. ఆ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కానీ ఒక క్లారిటీతో అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ పేరు సోమవారం నాడు పూర్తిగా బీజేపీ నాయకులకైతే అందుతుందన్న ఇన్ఫర్మేషన్ అయితే ప్రస్తుతానికి వినబడుతున్న మాట. తెలుగు రాష్ట్రాల్లో అటు ఆంధ్రప్రదేశ్లో అయితే రెడ్డి కులస్తుడికి ఇవ్వచ్చని, అట్లాగే తెలంగాణలో బీసీ ఇదైతే ఒక క్లారిటీ ఉందని చెప్తున్నారు బీజేపీ నాయకులు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో బాగా వినబడుతున్న మాట కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వచ్చు అన్నది. అట్లాగే తెలంగాణలో బీసీ అన్నప్పుడు కూడా ముఖ్యంగా చాలామంది పేర్లు వస్తున్నాయి తెర మీదకి. ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, కొంతమంది మళ్ళీ బండి సంజయ్ మళ్ళీ ఇవ్వచ్చు అన్నదాన్ని ఒక స్పెక్యులేషన్ అయితే బాగా వినబడుతోంది. బీజేపీలో అయితే ఆఖరి నిమిషం వరకు సస్పెన్స్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అది ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థి ఎవరు అనేదైనా ఏదైనా కూడా పీలర్సు, స్పెక్యులేషన్సు వీటన్నిటి మధ్యలో కూడా అనూహ్యంగా కొత్త పేర్లు కూడా వస్తూ ఉంటాయి ఎప్పుడు బీజేపీలో. సో అట్లాగే పాయల్ శంకర్ అనే వ్యక్తి పేరు కూడా వినబడుతుంది. రామచంద్రరావు నేము ప్రస్తుతానికి రూల్డ్ అవుట్ కింద అయితే బీజేపీలో క్యాడర్ చెప్తున్నారు. బీజేపీలో ఇంకో ప్రిన్సిపల్ కూడా ఉంది. బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఒకవేళ పార్టీని అధికారంలోకి వచ్చినప్పుడు అధికారంలో ఆ ముఖ్యమంత్రి పదవి అనేది ఎవరైతే బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారో కొనసాగుతున్నారో వాళ్ళకైతే ముఖ్యమంత్రి పదవి ఇవ్వరు. 2016లో గుజరాత్లో జరిగింది. గుజరాత్లో ఆనందీబెన్ పటేల్ని గవర్నర్గా పంపిస్తూ అప్పటికప్పుడు గుజరాత్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న స్వర్గీయ విజయ్ రూపాని ఆయనకి ముఖ్యమంత్రి పదవి లభించింది. అదొక్కసారి మాత్రమే అధ్యక్ష పదవిలో ఉంటూ ప్రస్తుతం బీజేపీలో ముఖ్యమంత్రి పదవి సాధించింది. బీజేపీ అధ్యక్షులుగా అయ్యాక ఆ తర్వాత సీఎం అయిన వాళ్ళు ఉన్నారు, కానీ పదవిలో కొనసాగుతూ మాత్రం ఒక గుజరాత్ ఒక ఎగ్జంప్షన్ అని చెప్పచ్చు. తెలంగాణలో ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, బండి సంజయ్ వీళ్ళనందరినీ చూసుకున్నా కూడా ప్రస్తుతానికి ఇప్పుడు అనౌన్స్ చేస్తే 2028 డిసెంబర్లో యాజ్ పర్ షెడ్యూల్ అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. లేదు జమిలీ ఎన్నికలను వస్తే 2029లో ఉంటాయి. ఈ క్యాలిక్యులేషన్ ప్రస్తుతం 2025లో ఉన్నారు. సో 2025లో ఉంటే జూలై అవుతుంది, జూలై వస్తుంది. ఒకవేళ ప్రస్తుతం ఎవరైతే అధ్యక్ష పదవిలో ఉంటారో వాళ్ళ టర్మ్ కనుక అక్కడ దాకా కంటిన్యూ అవుతే ఎలక్షన్స్ దాకా ఆ వ్యక్తి 100% సీఎం రేస్లో లేనట్టే తెలంగాణ బీజేపీలో. 2023 అసెంబ్లీ ఎన్నికలు ముందు జరిగింది. అప్పటిదాకా కంటిన్యూ అవుతున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ని మార్చడం వలన ఆ మొమెంటం అయితే స్లో అయింది తెలంగాణలో బీజేపీ. దాని అయితే వాస్తవం, దాన్ని ఎవరు కాదనలేరు. కానీ ఆ తర్వాత జరిగిన అనూహ్య మార్పులు, తర్వాత పార్టీలో అంతర్గత విభేదాలు ఇవన్నీ కూడా ప్రస్తుతం అన్ని ఢిల్లీ నాయకత్వం గమనిస్తోంది. ఎవరైతే బాగుంటుంది, ఎవరు మంచి ఆర్గనైజర్ అయితే బాగుంటుంది, ఎవరు పార్టీని ప్రస్తుతం ముందుకు తీసుకొని వెళ్ళి బీఆర్ఎస్ని ఢీ కొట్టాలి, అట్లాగే కాంగ్రెస్ని ఢీ కొట్టాలి, ఎవరైతే బాగుంటుంది. బీసీ ఈ ముదిరాజ్, మున్నూరు కాపు వీటికి సంబంధించినంత ఈక్వేషన్ కూడా మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటుంది బీజేపీ పార్టీ. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం చెందిన వాళ్ళంతా కూడా కాంగ్రెస్కే వెళ్తారు ముందు రాబోయే రోజుల్లో. సో ఈ ఈక్వేషన్ మీద ఎవరైతే బాగుంటుంది, ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వస్తే కూడా ఎవరి పేరు ఏంటి అనేది కూడా ఇవన్నీ లెక్కలు వేసుకుంటున్నట్టుగా ఢిల్లీ నాయకత్వం మనకు అందుతున్న సమాచారం. ఒక క్లారిటీ ఉంది. మనం ఈ మధ్య ఎలక్ట్రానిక్ మీడియాలో లేదు సోషల్ మీడియాలో పోల్స్ కానీ డిబేట్స్ కానీ జరిగినప్పుడు రేసులో అయితే ఈటల రాజేందర్ పేరు బాగా వినబడుతుంది. కానీ ఈటల రాజేందర్ గతంలోనే
2024 ఆగస్టులో కూడా అట్లాగే ఆయన పేరు వినబడింది. 2020 జనవరిలో కూడా ఆయన పేరు వినబడింది. ప్రస్తుతానికి ఆయన కాళేశ్వరం కమిషన్ దీనికి సంబంధించి కమిషన్ ముందు హాజరయ్యారు. ఆ క్లీన్ చిట్ వచ్చాకే ఆయనకి ఏమన్నా ఇవ్వచ్చు అనేది అయితే బీజేపీలో ఒక వర్గం వాదన. లేదు, ఆయన మించిన ఆర్గనైజర్ లేడు, ఆయనైతే పార్టీని పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ చేసుకురాగలడని ఒక వర్గ వాదన. ఆయనలో వామపక్ష భావాలు ఎక్కువ, హిందుత్వ దీనికి సంబంధించి ఆర్ఎస్ఎస్ ఎక్కడ ఒప్పుకోవట్లేదని ఒక వర్గం చెప్తున్నప్పటికీ ఢిల్లీ బీజేపీ నాయకత్వం మదిలే ఉంది అనేది అయితే చాలా మనం ఎక్స్పెక్ట్ చేయలేము లాస్ట్ మినిట్ దాకా. ఎవరి పేరు వినబడినా కూడా పార్టీలో ఎక్కడా కూడా అంతర్గత విభేదాలు సమస్యలు రాకుండా అన్నీ రూల్ అవుట్ చేసుకునే ఒక పేరు వినబడుతుంది సోమవారం సాయంత్రం కన్నదైతే ప్రస్తుతం తెలంగాణ బీజేపీ క్యాడర్ అంతా చర్చించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి కిరణ్ కుమార్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయినా లేదా వేరే వాళ్ళైనా కూడా అక్కడ అంత ఇంపాక్ట్ కనపడదు. ఎందుకంటే ఎన్డీఏ రూలింగ్లో ఉంది. అక్కడ బీజేపీ అసలు ఎక్కడ కూడా ఇంకా గ్రౌండ్ యాక్టివిటీస్ మొదలు పెట్టలేదు. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో బీజేపీ ఎదగటానికి ఇంకా చాలా సంవత్సరాలు పడుతుంది. కానీ తెలంగాణలో వేరు. తెలంగాణలో ఇప్పుడు అనౌన్స్ అయిపోయే అధ్యక్ష పదవి మీదే ఫ్యూచర్ ప్లాట్ఫామ్ ఇదంతా కూడా బీజేపీది డిపెండ్ అయి ఉంది. మరి ఎవరి పేర్లు ఎక్కడా విభేదాలు రాకుండా ఈ గ్రూపిజం అన్నిటినీ కూడా కాంప్రమైజ్ చేసి ముందుకు తీసుకెళ్ళగలిగే వ్యక్తిని ఆ పేరుని ఆల్రెడీ ఢిల్లీ బీజేపీ నాయకత్వం డిసైడ్ చేసిందా? ఒకవేళ చేస్తే కనుక ఈ గ్రూపిజానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా, ఈ వర్గాల వాళ్ళందరికీ కూడా మీరు ఎవరి పేరు అనౌన్స్ చేసినా కూడా ఎక్కడ ముందుకెళ్ళండి అన్న ఇన్ఫర్మేషన్ అయితే ప్రస్తుతానికి లేదు. సో ఒక వర్గం బీజేపీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే సోమవారం సాయంత్రం ఎవరి పేరు వచ్చినా కూడా కొద్దిగా అయితే డిస్ప్యూట్స్ కొంతకాలం నడుస్తాయి, అదైతే ఖచ్చితం అని చెప్తున్నారు. దీన్ని అమిత్ షా ఎట్లా సాల్వ్ మీదకి ఎట్లా తీసుకొస్తాడు అందరి నాయకుల్ని, అట్లాగే ఒకే ఒక్క పేరుని ఎట్లా ప్రతిపాదిస్తాడు అనేది అయితే మనం సోమవారం దాకా ఈ ఉత్కంఠ నడుస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ.